వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం జాక్ మూవీ రివ్యూ చూద్దాం. జాక్ మూవీ రివ్యూ వచ్చేసి ఫస్ట్ ఇంట్లో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి హీరో సిద్ధు ఉంటాడు, ప్లస్ హీరోయిన్ బేబీ మూవీ హీరోయిన్. స్టార్టింగ్లో ఇక్కడ హీరో క్యారెక్టర్ ఏంటంటే హీరోకి ఫాదర్గా నరేష్ ఉంటాడు. మరి ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూస్, లేటెస్ట్ మూవీ రివ్యూస్. ఇప్పుడు మూవీ విషయానికి వస్తే హీరో ఫాదర్గా నరేష్ ఉంటాడు. అయితే అక్కడ కామెడీ బాగుంటుంది. హీరో వచ్చేసి ప్రతి గేమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. వాళ్ళ కోచ్లు వచ్చేసి తనని రిజెక్ట్ చేస్తుంటారు, ట్రైనింగ్కి పనికిరావని చెప్పి. క్రికెట్లో అలా అవుతుంది, వైట్ బాల్స్ తను 4 6 కొడుతుంటాడు. ఇట్లా ఫుట్బాల్ మ్యాచ్, షటిల్, ఇట్లా చాలా మ్యాచ్లు ఆడుతుంటాడు. వాళ్ళ ట్రైనర్స్ వచ్చేసి రిజెక్ట్ చేస్తుంటారు ట్రైనింగ్ ఇవ్వకుండా. ఇట్లా కామెడీ ఉంటుంది చాలా. 24 గేమ్స్ ఆడుతుంటారు, ఇట్లా రిలీజ్ చేస్తుంటారు. నెక్స్ట్ హీరో వచ్చేసి తన కాలేజ్ అయిపోతుంది, అయితే ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూకి వెళ్తాడు, క్యాంపస్ ఇంటర్వ్యూకి. అక్కడ కూడా ఫుల్ కామెడీ ఉంటుంది. తను షార్ట్ వేసుకొని వస్తాడు. అక్కడ ఇంటర్వ్యూ మెంబర్స్ని వాళ్ళు కాదు నేను వాళ్ళని ఇంటర్వ్యూ వాళ్ళని చేస్తానని చెప్పి అక్కడ కామెడీ బాగుంటుంది. ఇంటర్వ్యూ మెంబర్స్ని ఇంటర్వ్యూ చేస్తాడు, జాబు ఎలా చేస్తారు ఏంది అనేది. అక్కడ కూడా తను రిజెక్ట్ అవుతాడు. అయితే నెక్స్ట్ తన మెయిన్ ఏమి ఏంటంటే రా ఏజెంట్ కావాలని చెప్పి ఆ తర్వాత రా ఏజెంట్కి అప్లై చేస్తాడు. ప్లస్ అక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా బాగుంటుంది. అక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్లో తనకి ఇంకో అతను పరిచయం అవుతాడు, ఇంకో హీరో పరిచయం అవుతాడు. అక్కడ వచ్చేసి ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా బాగుంటుంది. అతను వచ్చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్లో తను ఒక పెద్ద బ్యాగ్ తీసుకొని వస్తాడు. పక్క వాళ్ళందరూ చూసారు బ్యాగ్ ఏంటి అని చెప్పి. ఆ బ్యాగ్లో తను వాళ్ళకి చూపిస్తాడు. బ్యాగ్లో తను రీసెంట్గా చేసిన యాక్టివిటీస్ అని చెప్పి, యాక్టివిటీస్ రీసెంట్గా ఉన్న కిల్లర్స్, జేబు దొంగలు, చిన్న చిన్న దొంగలన్నింటినీ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అవన్నీ వాళ్ళకి చూపిస్తాడు. నెక్స్ట్ ఇంటర్వ్యూ అయిపోయినాక తన జాబ్ పక్క వస్తుంది అనుకొని ఇంకా వెళ్తాడు. ఇక్కడ హీరోయిన్ క్యారెక్టర్ ఏంటంటే హీరోయిన్ వచ్చేసి ఒక డెట్ వేసి నడుపుతుంది. వీళ్ళ ఫాదర్ వచ్చేసి హీరో ఏం చేస్తున్నాడు కనిపెట్టాలని చెప్పి డెట్కి అప్పగిస్తాడు. ఆ డెట్ వచ్చేసి వాళ్ళ కూతురు హీరోయిన్ వచ్చేసి హీరోయిన్ ఫాలో అవుతుంది, తను ఏం చేస్తున్నాడు ఏంటి అనేది. అలా ఉంటుంది స్టోరీ. ఫైనల్లో ఈ రా ఏజెంట్ తను ఏం చేశాడు ఏంటి యాక్టివిటీస్, తను రా ఏజెంట్ కాబట్టి ఇంకా జాబ్ తనకు రాలేదు. రాకముందే తను యాక్టివిటీస్ అని చేయాలి అని చెప్పి ఇంకా తను నక్సలైట్స్ ఉంటారు, నక్సలైట్స్ని పట్టుకోవడం పెద్ద వాళ్ళని రా ఏజెంట్ వాళ్ళ పని తను చేస్తుంటాడు. తనకు హెల్ప్గా తనతో పాటు వచ్చిన ఇంటర్వ్యూని తీసుకుంటాడు. వీళ్ళతో వచ్చేసి నక్సలైట్ని ఎలా పట్టుకున్నారు ఏంటి, వీళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రా ఏజెంట్ ప్రకాష్ రాజ్ ఉంటాడు, వాళ్ళకి హెల్ప్ ఎలా అయ్యాడు ఏంటి క్లైమాక్స్లో. అది టోటల్ మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. సాంగ్స్ బాగుంటాయి, ఫస్ట్ సాంగ్ బాగుంటుంది, తర్వాత వీళ్ళిద్దరు సాంగ్ కూడా బాగానే ఉంటుంది. టోటల్ మూవీకి రేటింగ్స్ వచ్చేసి 4 out of 5 ఇవ్వచ్చు. మూవీ ఎక్కడ మనం బోర్ కొట్టదు, బాగానే ఉంటుంది మూవీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.